నీట్ పేపర్ లీకేజీ ఘటన పెను దుమారం రేపుతుంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. విద్యార్థులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు హస్తం నేతలు. అనేక రాష్ట్రాల్లో లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణ, ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నిరసన వెల్లువెత్తాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. నీట్ పేపర్ లీకేజీ ఘటన పెను దుమారం రేపుతోంది. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు రోడ్డెక్కాయి. విద్యార్థులపై దాడులను ఖండిస్తూ నిరసన చేపట్టాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు హస్తం నేతలు. అనేక రాష్ట్రాల్లో లోక్ భవన్ ముట్టడికి యత్నించారు. తెలంగాణ, ఏపీలో పలుచోట్ల ఉద్రిక్తతలు నెలకొన్నాయి. కాంగ్రెస్, బీజేపీ మధ్య పోటాపోటీ నిరసన వెల్లువెత్తాయి. ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగడంతో పోలీసులు రంగంలోకి దిగారు. దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ అయితే ఆందోళనకు దిగింది. అలాగే బీజేపీ కూడా నిన్న ఇటు ప్రధాని మోడీ నివాసం దగ్గర ఇటు కాంగ్రెస్ శ్రేణులు చేస్తున్న నిరసనలకు సంబంధించి ఇటు బీజేపీ కూడా నిరసనలకు దిగినట్టుగా తెలుస్తుంది. దీంతో దేశమంతా కూడా ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మరిన్ని డీటెయిల్స్ ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, ప్రభుత్వ వైఖరికి నిరసనగా దేశవ్యాప్తంగా ఈరోజు కాంగ్రెస్ శ్రేణులు ఆందోళన మిన్నంటనే చెప్పవచ్చు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ కార్యకర్తలు చేసినటువంటి ఆందోళనకు ఎక్కడికక్కడ బీజేపీ తీరును ప్రశ్నిస్తూనే ఉన్నాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా వివిధ ప్రాంతాల్లో ఆందోళన వ్యక్తం చేయడం కాంగ్రెస్ శ్రేణులు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో నిన్న తమ అధినేత రాహుల్ గాంధీతో పాటు మల్లికార్జున్ ఖర్గే, ప్రియాంక గాంధీ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇంటి వద్ద చేసినటువంటి ఆందోళనలో అటు రాహుల్ గాంధీని అరెస్ట్ చేసిన తీరుని నిరసిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ శ్రేణులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. ఈరోజు పలు రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్ భవన్ కార్యాలయాల ముట్టడికి ప్రయత్నించారు. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి గవర్నర్ కార్యాలయం రాజ్భవన్ ముట్టడి కూడా అటు కాంగ్రెస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో హాజరై చేరుకొని లోక్ భవన్ ముట్టడి ప్రయత్నం చేశారు. ఇందుకోసమే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దామోదర్ రాజనరసింహ, పలువురు మంత్రులు కూడా పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలించారు. అయితే నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి. మరోవైపు నీట్ పేపర్ బాధ్యులపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. చనిపోయినటువంటి దాదాపు 22 మంది విద్యార్థులకు ఎక్స్గ్రేషియా, ₹1 ఎక్స్గ్రేషియాతో పాటు ఇంటికో ఉద్యోగం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తుంది. మరోవైపు నిన్న ఇటీవల కాలంలో కాంగ్రెస్ జనతా పార్టీ నేతలు చేసినటువంటి ఆందోళనలో పెద్ద సంఖ్యలో వారిపై లాఠీచార్జ్ చేయడం, మరోవైపు వారిని అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేయడం జరిగింది. వారికి మద్దతుగానే నిన్న రాహుల్ గాంధీ అటు దేశ ప్రధాని నరేంద్ర మోడీ నివాసం వద్ద అకస్మాత్తుగా ధర్నా చేశారు, మెరుపు ధర్నా చేశారు. ఈ ధర్నాలో దాదాపు 3 గంటల పాటు సాగిన ధర్నాలో ఎట్టకేలకు పోలీసులు జోక్యం చేసుకొని వారందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయితే అరెస్ట్ చేసిన తీరు సక్రమంగా లేదు. అతన్ని దాడి చేసి, అంటే రాహుల్ గాంధీపై దాడి చేసి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారు. కాబట్టి ఈరోజు అరెస్టుకు నిరసనగా
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలి, ఈ అంశాన్ని చర్చిద్దామంటే తమకు మైకులు ఇవ్వకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. దేశంలో బీజేపీ ప్రభుత్వ హయాంలో దాదాపు అనేక సార్లు పేపర్ లీక్ అవుతూనే వస్తున్నాయి. అయినప్పుడు కూడా కేంద్రం దీనిపై సరైనటువంటి చర్యలు తీసుకోకపోవడం, మరోవైపు ఎవరైతే దోషులు ఉన్నారో వారిపై కఠినంగా చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి తప్పిదాలు మళ్ళీ వస్తున్నాయి. ఇప్పటికైనా ఈ నీట్ పేపర్ లీకేజ్ సంబంధించిన విషయంలో అసలు సూత్రధారులు పాత్రధారులు వెంటనే అరెస్ట్ చేయాలంటూ కూడా కాంగ్రెస్ శ్రేణులు ఈరోజు ఉదయం నుంచి కూడా ఆందోళన వ్యక్తం చేయడానికి ఈ పెద్ద సంఖ్యలో ఇందిరాగాంధీ స్టాచ్యూ నుంచి ర్యాలీ ద్వారా రాజ్భవన్ లోక్ భవన్కి ముట్టడికి ప్రయత్నించారు. లోక్ భవన్ వద్ద చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలను అయితే అరెస్ట్ చేసి ప్రస్తుతం అయితే వారందరినీ నాంపల్లి పోలీస్ స్టేషన్ తరలించారు. ఏది ఏమైనప్పుడు కూడా దేశవ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు చేసినటువంటి ఆందోళన మిన్నంటాయని చెప్పవచ్చు. విద్యార్థులతో మొదలైనటువంటి ఈ యొక్క ఆందోళనలు ఇప్పుడు కాంగ్రెస్ జనతా పార్టీ మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా భుజాన్ని వేసుకొని ముందుకెళ్తుంది. కాబట్టి ఈ విషయంలో మరి కేంద్రం అయితే ససేమిరా వెనక్కి తగ్గేది లేనట్టు వరకైతే ధర్మేంద్ర ప్రధాన్ సంబంధించిన అంశంపై కూడా ఎలాంటి క్లారిటీ కూడా ఇవ్వలేదు. నిన్న మనం చూసాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ కూడా నీట్ పేపర్ లీక్కి సంబంధించిన విషయంపై కూడా ఖచ్చితంగా దర్యాప్తు జరిపించాం, ఇప్పటికే చాలామందిని అరెస్ట్ చేశాము, భవిష్యత్తులో ఇలాంటి తప్పిదాలు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మాత్రము ఈ కేసులో ధర్మేంద్ర ప్రధాన్ని అంటే ఈ విషయంలో ధర్మేంద్ర ప్రధాన్ని వెంటనే రాజీనామా చేసే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని మాత్రం రేపు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా చాలా చోట్ల కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ మధ్య కొన్ని చోట్ల ఘర్షణ వాతావరణం కూడా నెలకొంది. ముఖ్యంగా కరీంనగర్ ప్రాంతంలో బండి సంజయ్ కాన్స్టిట్యున్సీలో చాలామంది బీజేపీ నేతలకు కాంగ్రెస్ నేతలకు పరస్పరం రాళ్ళు రూపుకొని అక్కడ కర్రలతో ఇద్దరు బాహాబాహిగా కొట్టుకున్నటువంటి పరిస్థితి. చాలా చోట్ల అది చెదురుమదురు సంఘటనలు కూడా జరిగాయి. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈరోజు కొడంగల్ అంబేద్కర్ స్టాచ్యూ వద్ద పెద్ద సంఖ్యలో మెరుపు ధర్నాలు చేశారు. ఒక సాక్షాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నటువంటి రేవంత్ రెడ్డి బీజేపీ వైఖరిని నిరసిస్తూ ఈరోజు నీట్ పేపర్ సంబంధించిన విషయంలో కావచ్చు, అధినేత అరెస్టుకు సంబంధించిన విషయంలో కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆందోళన వ్యక్తం చేసిన తీరు కూడా మనస్తాం. అయితే ఈ విషయంలో మాత్రం బీజేపీ వైఖరి ఇప్పటివరకైతే స్పష్టం చేయలేదు. ఇప్పటికే నీట్ పేపర్ని మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేశాం, బాధ్యులను చర్యలు తీసుకున్నాం. మరోవైపు చనిపోయినటువంటి కుటుంబ సభ్యులకు సంబంధించిన విషయం మాత్రం ఇప్పటివరకైతే ప్రభుత్వము ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కాబట్టి కాంగ్రెస్ ఒకటే డిమాండ్ చేస్తుంది, చనిపోయినటువంటి కుటుంబాలకు ₹1 కోటి ఎక్స్గ్రేషియాతో పాటు ఒకటి ఉద్యోగం కల్పించాలి. మరోవైపు ధర్మేంద్ర ప్రధాన్ బాధ్యత వహిస్తూ తమ కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలంటూ కూడా బీజేపీ అటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తారు. అయితే బీజేపీ నేతలు మాత్రం ఇదంతా కాంగ్రెస్ కావాలనే రాజకీయ రాద్ధాంతం చేస్తుందనేది వాదన అటు బీజేపీ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే అటు టీపీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి సైతము సంగారెడ్డిలో పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేసిన రాహుల్ గాంధీకి మద్దతుగా, రాహుల్ గాంధీ అరెస్టుకు నిరసనగా కూడా జగ్గారెడ్డితో పాటు పెద్ద సంఖ్యలో అక్కడ సంగారెడ్డిలో కూడా ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి అంతా కనబడుతుంది. దేశవ్యాప్తంగా పలు చోట్ల మాత్రం చెదురుమూరు సంఘటన జరిగినప్పుడు కూడా బీజేపీ వైఖరి నిరసిస్తూ ఈరోజు కాంగ్రెస్ నేతలైతే పెద్ద సంఖ్యలో ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. షాలిని. రైట్, థ్యాంక్ యూ సునీల్.